అందరికీ నమస్కారం. నా పేరు ఆర్విష్ణు వెంకటరమణ. శ్రీ గురుభ్యో నమః. ఎవరైనా నమస్కారం పెడితే ఆయుష్మాన్ భవ అంటారు, దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. మనకి ఆయుష్ ఇచ్చిన 100 సంవత్సరాలు పూర్తిగా జీవించగలుగుతున్నామా? ఆయుష్ బ్రహ్మ గారు రాశారు, నీకు ఇంతే ఆయుష్రా, నీకు ఇంతే ఉన్నది అని అంటారు. కానీ ఆయుష్ బ్రహ్మ ఇచ్చింది కాదు. మన తొలి శ్వాస నుంచి తుది శ్వాస దాకా ఎన్ని శ్వాసలు అయితే తీసుకుంటున్నామో అదే మన ఆయుష్, అదే మనకి శ్వాసలు. ఆ శ్వాసలు మనం నియంత్రించుకుంటే మన ఆయుష్ సక్రమంగా ఉంటుంది. ఉదాహరణకి ఋషులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆహారం మామూలుగా ప్రకృతి ఆహారం తింటా, ఒక పూట తింటా 150 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 200 సంవత్సరాలు కూడా బతుకుతారు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ ఆహారపు అలవాట్ల వల్ల 2-3 సార్లు తినడం వల్ల మనం ఏం చేస్తామంటే మనకి 25-30 శ్వాసలు నడుస్తున్నాయి రోజు వరకు. అప్పుడు 65-70 సంవత్సరాలకే క్లోజ్ అయిపోతుంది. కానీ ఆరోగ్యవంతమైన వాళ్ళు 15-18 శ్వాసల లోపల తీసుకుంటే 100 సంవత్సరాలు జీవించగలుగుతారు. ఆ శ్వాస అంటే ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అన్న దాని మీద అవగాహన. మనకి శరీరం పెరిగే కొద్దీ శ్వాస తీసుకోవడానికి కష్టమైపోతుంది. మనకి ఊపిరితిత్తులు చాలు, అప్పుడు నోరు తెరిచి శ్వాస తీసుకుంటాం. అప్పుడు శ్వాసలు చాలా పెరిగిపోతూ ఉంటాయి. శ్వాసలు పెరిగితే ఆయుష్ పెరుగుతుంది అనుకుంటారు, కాదు, శ్వాసలు తగ్గాలి. ఊపిరి నాభి కింద నుంచి శ్వాస పైకి రావాలి, పూర్తి శ్వాస తీసుకోగలగాలి. అప్పుడే మనకి శ్వాస తీసుకున్నట్టు లెక్క. అందుకనే మనం ఏం చేయాలంటే, ఈ ప్రకృతిలో జీవించే జంతువులు ఉన్నాయి, స్పీడ్గా శ్వాస తీసుకునే జంతువులు ఏంటి, కుక్క. కుక్క ఉన్నది అనుకో అట్లా తీస్తానే ఉంటుంది శ్వాస, కానీ అది తొందరగా చనిపోతుంది, మరణిస్తుంది, దానికి ఆయుష్ తక్కువ. అదే తాబేలు ఉన్నది అనుకోండి, నిమిషానికి 3 సార్లు 2 సార్లు తీసుకుని 300 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాలు కూడా తాబేలు బ్రతకగలుగుతుంది. అలా మనం శ్వాసలు నియంత్రించుకోవడమే మన శ్వాస జీవిత రహస్యం అన్నమాట. అయితే మనం ఎక్కువగా ప్రకృతి ఆహారం 50% ప్రకృతి ఆహారం తింటా, ఉడికించిన ఆహారం 50% తింటా, శ్వాస ప్రాణాయామం చేసుకుంటా ఉంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలి. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం ఉంటే కదా మనం సంపాదించింది తినగలుగుతాం, ఉండగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. అయితే ఏం చేయాలంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం ఎలా చేయాలి? ప్రాణాయామం అంటే మనకి లేవగానే మనం గదులు తుడిచేసుకుంటాం చీపురు కట్టబెట్టి, లేకపోతే పని మనుషులు పెట్టుకుని చేయించుకుంటాం. కానీ మన లోపల ఉన్న అవయవాలన్నీ ఎవరు క్లీన్ చేస్తారు? మన మన అవయవాలను మనమే క్లీన్ చేసుకోవాలి. దానికి కపాలభాతి అని మన శ్వాసను బయటకు విడిచేస్తాం. అలా 5, 10, 15 నిమిషాలు మొదలెట్టు కానించి 2 నిమిషాల కానించి అలా అలవాటు చేసుకుంటా ఉంటే 5, 10, 15 నిమిషాలు కపాలభాతి చేస్తే లోపల ఉన్న టాక్సిన్స్, కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువు పోతుంది, పోయాక పొట్ట క్లియర్ అవుతుంది అనమాట. అప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం, సూర్యనాడి, చంద్రనాడి. సూర్యనాడి అంటే ఎడమ వైపు ముక్కు సూర్యనాడి, కుడివైపు ముక్కు చంద్రనాడి. ఈ బాగా గాలి బాగా వెళ్తున్నాయా లేవా? మన కపాలు శ్లేష్మాలు అడ్డొస్తే బాగా వెళ్ళవు, మనం తినే ఆహారం వల్ల అయితే వస్తాయి. ఈ బాగా క్లియర్గా వస్తున్నాయా లేదే చూసుకుని సూర్యనాడి, చంద్రనాడి, అనులోమ విలోమ ప్రాణాయామం ఇవన్నీ 15-20 నిమిషాలు మనం రోజు చేసుకోగలిగితే, శ్వాసను నియంత్రించగలిగితే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం. దానికి తోడు మనం ప్రకృతి ఆహారం, ఉడికించిన ఆహారం 50% తిన్నా, ఉడికించిన ప్రకృతి ఆహారం, ప్రకృతి ప్రసాదించిన ఆహారం మనం 50% తీసుకోగలిగితే ఆరోగ్యంగా జీవించగలుగుతాం. జీవించినంతకాలం శుభ్రంగా ఉండగలుగుతాం, రోగాలు పాలు లేకుండా. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లో లేదు. మన ఆరోగ్యాన్ని తీసుకెళ్ళి డాక్టర్ల చేతుల్లో పెట్టి సంపాదించిందంతా వాళ్ళకి ఇచ్చి మన చేతుల్లోనే ఉంది. వారానికి ఒక్కరోజు ఉపవాసం చేస్తే క్యాన్సర్ కణాలు కూడా నశించిపోతాయని పరిశోధకులు చెప్తున్నారు. అనేక రకమైన పరిశోధనలు చేస్తున్నారు. ఉపవాసం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వారానికి ఒకరోజు ఉపవాసం చేయండి, ఫలోపవాసం చేయండి, జలోపవాసం చేయండి. బాబు నేను తినకుండా ఉండలేననుకుంటే ఫలాలు తిని ఉండండి, పండు తిని ఉండండి, నీరు తాగి ఉండండి, తేనె నిమ్మరసం తాగండి. శుభ్రంగా ప్రాణాయామం మాత్రం రోజు విడవకుండా, ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణం ఉన్న ప్రతి మనిషి ప్రాణాయామం చేసుకోవాలి.
మన ఆరోగ్యకరంగా జీవించి వ్యాయామం చేసుకుంటా ప్రాణాయామం చేసుకుంటా ఉంటే నిండు నూరేళ్ళు ఆయుష్తో జీవిస్తారని ఈ ఈ వ్యాఖ్యానంలో నేను చెప్పబోయే అంశం అన్నమాట. మీరందరూ ఈ వీడియో విన్నందుకు సంతోషం.